హలో గైస్, వెల్కమ్ టు ది కింగ్స్ ఎంటర్టైన్మెంట్. నేను మీ కింగ్. ఓకే, ఈరోజు మనం చెప్పబోయే రివ్యూ అనేది పరాశక్తి మూవీ అనమాట. సేమ్ సంక్రాంతి టైంలో రిలీజ్ అయింది, కాకపోతే మన దగ్గర కాదు, తమిళనాడులో. పెద్దగా పోటీ లేకపోవడం వల్ల అక్కడ తమిళనాడులో 80 CR వరకు కలెక్ట్ చేసిందంట. అన్నీ ఓటీటీలోకి వచ్చేస్తే చూసేసాను అనమాట నేను కూడా. రివ్యూ విషయానికి వచ్చేస్తే మాట్లాడుకోవాల్సింది శ్రీలీల గారిని. తెలుగు వదిలేసి తమిళ్కి వెళ్ళి ఒక మంచి యాక్టింగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అయితే ఎంచుకున్నారు. ఓకే, సినిమా అంతా నార్మల్ ఆడుతూ పాడుతూ సేమ్ రిచ్ క్యారెక్టర్ అయినా మన క్లైమాక్స్లో ఒక మంచి ఎమోషనల్ సీన్ అండ్ తనకు కూడా ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఓన్లీ అక్కడికి వెళ్ళి కూడా సేమ్ రిచ్ క్యారెక్టర్, స్టైలిష్ క్యారెక్టర్ అనుకున్నా, బట్ పర్లేదు, కొంచెం ఎమోషనల్ ఉంది ఆవిడకి. అండ్ సినిమా ప్లాట్ విషయానికి వచ్చేస్తే పోస్ట్ రిపబ్లిక్ తర్వాత ఇండియా మొత్తం ఓన్లీ హిందీ లాంగ్వేజే ఉండాలని రుద్దాలనుకున్న సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరి భాష వాళ్ళకే ముఖ్యమైన తెలిపిన ఒక స్టోరీ అనమాట. ఇలాంటి రెవల్యూషన్ సినిమా స్టోరీ మొన్న ఒకటి వచ్చింది మన దగ్గర కూడా, ఛాంపియన్ అనే మూవీ. ఇది నాకు అది కూడా ఒక ఓకేష్ ఫిల్మ్ అనిపించింది. అండ్ ఇది అయితే చెప్పక్కర్లేదు, ఇది ఓకే కన్నా ఒక ఓకే అనమాట. చూడొచ్చా లేదంటే మీకు టైం ఉంటే జస్ట్ ఒక టైంపాస్కి ఒక స్కిప్ చేసుకుంటూ చూసేవచ్చు. సాంగ్స్ అయితే అసలు ఏం పెద్ద బాగోలేవు, డైరెక్ట్ స్కిప్ చేసేవచ్చు అవి అయితే. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ విషయానికి వచ్చేస్తే స్టార్ట్ అవ్వడం బాగా స్టార్ట్ అయ్యి మన హీరో ఎందుకు విప్లవాన్ని ఆపేశాడు అనేది ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. అండ్ మళ్ళీ తిరిగి వచ్చిన పాయింట్ కూడా బాగా చూపించారు. ఒక మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి అనమాట శివకార్తికేయన్ గారికి అయితే. అవంతా వర్కౌట్ అవ్వలేదని నా ఉద్దేశం. అండ్ విలన్గా రవి గారు, ఆయనకి విలన్ క్యారెక్టర్ బాగానే ఉంది, బట్ ఆ విలన్కి ఒక బ్యాక్ స్టోరీ ఉండి దానికి మంచి ఎమోషన్ ఉంటే బాగుండేది. బట్ ఏదో ప్లెయిన్ క్యారెక్టర్లో ఉంటుంది, అంత డెప్త్ లేదు ఆయన క్యారెక్టర్కి. కొంచెం బ్యాక్ స్టోరీ కూడా చూపిస్తే బాగుండు. అండ్ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్స్ బాగా అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇంటర్వెల్ ఓకే, పర్లేదు అనిపించింది. అండ్ సినిమా మొత్తానికి నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లైమాక్స్లో అందరూ కలిసి ఒక సీన్ ఉంటుంది, లాంగ్వేజ్ గురించి చెప్పేది. మీకు స్పాయిలర్గా ఉంటుందని చెప్పట్లేదు సరిగ్గా, కానీ చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చిన ఒక ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ కొంచెం అంత గొప్ప విజువల్స్ కాకపోయినా బాగానే అనిపించింది. వాళ్ళకున్న బడ్జెట్లో బాగా చేశారు. దిస్ ఈజ్ రివ్యూ గైస్. మీకు టైం ఉంటే ఒకసారి వాచ్ చేయండి, లేదనుకుంటే వదిలేవచ్చు ఈ సినిమాని.